రీసెంట్‌గా తెలంగాణలో ఒక ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ సైట్‌లో కొన్ని నాణేలను కనుగొనటం జరిగింది. ఆ సైట్ ఏంటంటే ఫణిగిరి అనేటటువంటి ఒక బుద్ధిస్ట్ సైట్. ఈ ఫణిగిరి అనేటటువంటి బుద్ధిస్ట్ సైట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్‌లో ఉంది. సూర్యాపేటకు ఒక 40 కిలోమీటర్ల దూరంలో మనం ఈ బుద్ధిస్ట్ సైట్‌ని చూడొచ్చు. ఇక్కడ ఫణి అంటే పాము ఆకారంలో, గిరి అంటే కొండ. సో, ఆ కొండ చూడటానికి కొంచెం పామాకారంలో ఉండటం వల్ల దానిని ఫణిగిరి అని పిలుస్తున్నారు. ఈ ఫణిగిరి బుద్ధిస్ట్ సైట్ ఫస్ట్ సెంచరీ బీసీఈ నుంచి ఫోర్త్ సెంచరీ ఏడీ వరకు కూడా దీని చరిత్రను కలిగి ఉంది. అంటే బుద్ధిజం అనేటటువంటిది ఇక్కడ మొదటి సెంచరీ బీసీ దగ్గర నుంచి ఫోర్త్ సెంచరీ ఏడీ వరకు కూడా ఉంది. అయితే ఆల్రెడీ దీంట్లో కనుక్కున్నటువంటి వస్తువులు ఏంటంటే ఒక లైఫ్ సైజ్ స్టకు ఆఫ్ బోధిసత్వ పీరియడ్ ని ఒకటి ఆల్రెడీ కనుక్కున్నారు. సో అది మనం ఇక్కడ చూపించడం కూడా జరిగింది. అంతేకాకుండా మనం జనరల్ గా ఎక్కడైనా సరే హెమిస్పియర్ లో ఉన్నటువంటి స్తూపాన్ని చూస్తాం, సెమీ సర్కిల్లో ఉన్నటువంటి స్తూపాలను చూసాం, లేకపోతే కంప్లీట్ గా రౌండ్ గా ఉన్నటువంటి స్తూపాలను చూసాం. రేర్ గా అక్కడక్కడ మాత్రమే మనకి ఆక్టోగోనల్ షేప్డ్ స్తూపాస్ అనేటటువంటివి కనిపిస్తాయి. అయితే ఈ ఫణిగిరి సైట్ లో కూడా ఆక్టోగోనల్ షేప్ ఉన్నటువంటి ఒక స్తూపం అనేటటువంటిది కనుగొనటం జరిగింది. అంతేకాకుండా బ్రహ్మీ లేబుల్ ఇన్స్క్రిప్షన్స్ తో ఉన్నటువంటి శాతవాహన ఇక్ష్వాకు పీరియడ్ లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ కూడా బయటపడ్డాయి. సో ఈ శాతవాహన పీరియడ్ లో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఇక్ష్వాకుల పీరియడ్ లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు ఇన్స్క్రిప్షన్స్ కూడా బ్రహ్మీ లాంగ్వేజ్ లో రాయబడి ఉన్నాయి. సో ఇక్కడ మనకి శాతవాహన ఇక్ష్వాకుల పీరియడ్ లో ఉన్నటువంటి కొన్ని ఇన్స్క్రిప్షన్స్ అనేటటువంటివి బయటపడటం జరిగింది. ఆ ఇన్స్క్రిప్షన్స్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్ అయినా కూడా అవి బ్రహ్మీ స్క్రిప్ట్ లో రాయటం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఏ ఇన్స్క్రిప్షన్ అయితే శాతవాహనకి సంబంధించిందో, ఏ ఇన్స్క్రిప్షన్ అయితే ఫణిగిరి దగ్గర ఉందో అది ఓల్డెస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సౌత్ ఇండియా కింద కన్సిడర్ చేయబడుతుంది. మొన్నటి వరకు గుంటూరులో అని అనుకున్నారు, కానీ ఇది కనుగొన్న తర్వాత ఓల్డెస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అనేటటువంటిది ఫణిగిరిలో ఉంది, శాతవాహనులకు సంబంధించింది. ఇంతే కాకుండా పంచిమార్క్డ్ కాయిన్స్ కూడా కొన్ని దొరికాయి. ఈ కాయిన్స్ అనేటటువంటివి ఇష్యూ చేసిన వాళ్ళు ఎవరంటే క్షత్రపాస్, రోమన్స్, మహా తల్వారా చీఫ్స్. వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి పంచమార్క్డ్ కాయిన్స్ కూడా దొరికాయి. ఎలాగా శాతవాహన కాయిన్స్, ఇక్ష్వాకు కాయిన్స్ ఉన్నాయి, వాటితో పాటు ఎక్స్ట్రాగా దొరికిన కాయిన్స్ ఏంటంటే క్షత్రపాస్ రిలీజ్ చేసినటువంటి కొన్ని పంచమార్క్డ్ కాయిన్స్, రోమన్స్ రిలీజ్ చేసినటువంటి కొన్ని పంచమార్క్డ్ కాయిన్స్, మహా తల్వారా చీఫ్స్ రిలీజ్ చేసినటువంటి కొన్ని పంచమార్క్డ్ కాయిన్స్ కూడా దొరకటం జరిగింది. ఇక్కడ మనకి ఒక నాణేల నిల్వ అనేటటువంటిది ఒక కుండ లాంటి షేప్ లో మనకి అక్కడ రీసెంట్ గా దొరకడం జరిగింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే 3730 కాయిన్స్ అనేటటువంటివి బయటపడ్డాయి. ఆ 3750 కాయిన్స్ కూడా ఎలిఫెంట్ సింబల్స్ తో, ఉజ్జయిని సింబల్స్ తో ఉన్నాయి. సో దీనివల్ల మనం తెలుసుకోగలిగింది ఏంటంటే వర్తక వాణిజ్యం అనేటటువంటిది ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ ప్లేస్ నుంచి ఉజ్జయిని కింగ్డమ్ కి కూడా జరిగింది అనేటటువంటి ఒక కంక్లూజన్ కూడా మనం రావచ్చు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఫణిగిరి సైట్ అనేటటువంటి ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏంటి, ఏప్రిల్ 2024లో అక్కడ బయటపడ్డటువంటి నాణేలు ఏ పీరియడ్ కి సంబంధించినవి, అండ్ ఫణిగిరి యొక్క విశేషాలు, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉంటే మంచిది. అది టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కైనా, యూపీఎస్సీ ఎగ్జామ్ కైనా.